కేసు ఎన్నాచా సార్? సారీ సార్, మీ తాతయ్య ముగ్గురు వారసుల్లో మీ అమ్మ మాత్రమే లీగల్ ఎయిర్ కాదని మీ తాతయ్య రాసిన బిల్లో కనిపెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసినందువల్ల మన సైడ్లో కేసు కొంచెం వీక్ అయింది. ఇంకో 2 హీరింగ్స్లోనే ఆస్తంతా మీ మావయ్యలకే సొంతం అవుతుంది. ఇది చెప్పడానికి ఇన్నేళ్ళుగా ఈ కేసు డీల్ చేస్తున్నారా సార్? ఇట్స్ ఓకే. దేవి, 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 ఎక్కడికి వెళ్ళాలి? కాసి మాట్లాడతాం. వెళ్ళి మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడండి. మీరు కృష్ణ కదా, నేను కృష్ణతో మాట్లాడాలి. ఏం వాగుతున్నావు? ఆయన ఏంటి ఇంత పొద్దునే దాపురించు? మీకు ఒంట్లో బాగలది. మీరు లాయరా డాక్టరా? ఆయన ఇదేంటి బాబా గెటప్ లో బఫర్ లాగా? ఎదురుగా ఉన్న దెయ్యం బెదిరించకుండా ఉండాలని ఈ గెటప్ ట్రై చేశా. నేను మీతో కొంచెం మాట్లాడతా. చెప్పండి. మీకు ఒక ప్రాబ్లం, అది నేను నేను ఆగకుండా చెప్తా, మీరు ఆపకుండా వింటారా? చెప్పండి. మీకు దెయ్యం పట్టింది. ఒక దెయ్యం కాదు, 2 దెయ్యాలు. కృష్ణకి ఇదంతా చెప్పకూడదని చెప్పారా లేదా? కాంట్రాక్ట్ మీరుతావా? మీరు కూడా కాంట్రాక్ట్ మీరుతున్నారు కదా. లోపలికి రానని చెప్పి ఇంట్లోకి వచ్చారు. శ్యామ్ టు శ్యామ్. మీరు కృష్ణతో నిజం చెప్పాలి, అంతే కదా? వీడిని చంపి ఆ లోకానికి తీసుకుపోయి అక్కడ చెప్తావు నిజం. వీడిని చంపేస్తాను. ఎవరికి చెప్పమని కృష్ణ మీద ప్రమాణ చేస్తున్నాం. ఒంటరిగా మాట్లాడాలన్నారు. ఇప్పుడు మీరెవరు? అయ్యో ఏంటండి అదే విషయం అడుగుతున్నారు, చెప్పండి. అది నేను ఆల్రెడీ మాట్లాడాను. దేవి, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అది ఏమైంది? పూజారం తుడుస్తుంటే కుంకుమ అంటుకుంది. సరే, నేను ఆఫీస్కి కలుస్తాను. ఏమండి, రండి కూర్చోండి. ఏంటి దేవి? మీరు ఆఫీస్కి వెళ్ళొద్దు. డాక్టర్ మిమ్మల్ని 10 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. 10 రోజుల? ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా దేవి. అదేం లేదండి, డాక్టర్ సర్టిఫికెట్స్ అని మెయిల్ చేస్తారు. ఈ దేశంలో అలాగే. మీరు చాలా స్ట్రెస్ గా ఉన్నారు. ఓ 10 రోజులు బాగా నిద్రపోతే అన్ని సెట్ అవుతాయి. ఆ తర్వాత వాళ్ళు పని వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చూసుకుంటా. మందులు, ప్రిస్క్రిప్షన్, చీటీ. అది ఇక్కడ ఎక్కడ? బంగారం, డాక్టర్ ఏం చెప్పాడో నాకు తెలీదు, నువ్వు చెప్పు. వచ్చేసాం అంతే. హాయ్ మేడం. నైస్ కాస్ట్యూమ్. Right. All right. ఈషా దగ్గరికి
లెఫ్ట్ లో You bloody fool, right? లెఫ్ట్ లో డ్రైవింగ్ ఏంటో లెఫ్ట్ లెఫ్ట్ What's happening here? Fine. You can't break the law. No, నేను lawyer. Hey, Sarah. Sarah. ఏమండి? Wait. Sarah. Sarah. Hey, Sarah. Warn your butt, hey. Isha. Hey, Isha. Isha, on my way. Sarah, why should I? Hey, babe, stop. మా అమ్మాయి పికప్ చేయడానికి వస్తాననింది. ట్రాఫిక్ లో స్టక్ అయింది అనుకుంటా. ఇక మీద అమ్మని డిస్టర్బ్ చేయొద్దు. ఐ మై సెల్ఫ్ విల్ పిక్ యూ అండ్ డ్రాప్ యూ. హే, నీకెందుకు అనవసరమైన స్ట్రెస్? మనకు నచ్చిన వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు అది స్ట్రెస్ ఎలా అవుతుంది? ఐ లైక్ టు. ఐ లవ్ టు డూ దిస్, యు నో. ఇల్లు వచ్చేసింది. కొంచెం దిగుతారా? ఎవరు చెప్తున్నారా? ఇప్పుడు మీరు ఎవరనేది ఎవరికైనా తెలుసు. రంగారెడ్డి ఎక్కడా? రంగారెడ్డి దిగుతాం, రెడీ. ఇప్పుడు మాత్రం ఎందుకు? నేను మాత్రం వేసుకోకుండా లోపలికి వస్తే కృష్ణ వస్తాడు, క్వశ్చన్లు వేస్తాడు. కరెక్ట్ గా ఆన్సర్లు చెప్పకపోతే బయటికి రానివ్వడు, రాడు. కాలు తీసి పట్టమ్మా. చూడు, నువ్వు టెన్షన్ పడకు. పదమ్మా. ఎక్కడ డాడీ? అయ్యో, దెయ్యాలు తలుపు కొడుతున్నాయి. పద వెళ్దాం. ఆయన బయటకు వస్తేనే కదా మీరు ఆయన లోపలికి వెళ్ళేది. కృష్ణ బయటికి రారు. అబ్బబ్బబ్బబ్బా, మీది కాదు మాది కాదండి. నేను ఒక వకీలు స్థానంలో ఉండి సుప్రీం కోర్టునే చుట్టేసి వచ్చిన గర్వంతో ఒక్క విషయం చెప్తున్నాను. మీ కాంట్రాక్ట్ లో వచ్చిన కరెక్షన్ దీనికి మీరు ఒప్పుకుంటేనే నేను కృష్ణుని బయటికి పంపుతాం. ఆపండి మీ గోల. మమ్మల్ని వేలాడ తీసి హింసించి సంతకం పెట్టించుకున్నారు. మా కాంట్రాక్ట్ కూడా చదివేసి మీరు సంతకం పెట్టాలి. లేదన్నారనుక ఐ విల్ మీట్ ఇన్ ద కోర్ట్. ఆ భయం ఉంటే చాలు. కాంట్రాక్ట్ ని బాగా చదివి సంతక. మీ కాంట్రాక్ట్ లో ఉందంటే ఐ లవ్ యూ చెప్పగానే వెళ్ళిపోతాం. టచింగ్ చెయ్యం, మాయా మంత్రాలు చెయ్యం. అన్ని దాటి మా కరెక్షన్ కూడా చూడండి. పాయింట్ నంబర్ 5, దయ్యాలమైన మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతను ఒకే సమయంలో కృష్ణ యొక్క శరీరంలో ఉండబోము. పాయింట్ నంబర్ 6, దెయ్యాలమైన మేము 6 గంటల వరకు మాత్రమే, అంటే పొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలెక్స్ లాగాను మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రంగారెడ్డి లాగా మాత్రమే కృష్ణ యొక్క శరీరంలో ఉంటాం. అండ్ నోట్ ద పాయింట్, సండే హాలిడే. ఓకే, దయ్యాలమైన మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతను సారా, ఈషా
ఇరువురిలో ఎవరిని చూసినా మాకు కేటాయించబడ్డ సమయంలో తప్ప ఇంకొకరిలా మారబోము. దేవి లేకుండా ఏ అమ్మాయిని కూడా ఒంటరిగా కలవబోము. ముఖ్యంగా శరీరంలోని ఏ భాగంలో కూడా ముద్దు పెట్టించుకోము. బ్రదర్స్, ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే అది మీరు ఫాలో చేసుకోండి. ఫ్లయింగ్ హగ్, ఫ్లయింగ్ కిస్ యాడ్ని ఎంజాయ్ చేయండి. దయ్యాలమైన మేము మాకు చెందిన అమ్మాయిల ద్వారా ఐ లవ్ యూ అని విన్న మరుక్షణం కృష్ణ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఎవరు నిర్బంధించినా కూడా ఉండబోము. ముఖ్యంగా ఆ అమ్మాయినే ఆపినా కూడా. ఏ బాబు, అలెక్స్, రంగారెడ్డి వీటన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే మేము మా కృష్ణని బయటికి పంపడానికి ఒప్పుకుంటాం. ఏమంటారు మీరు? సంతకం పెట్టండి. ఇదిగా తీసుకో, పెట్టు. సంతకం పెట్టండి. That was a good deal. హాయ్. ఎందుకు నా వెనకాలే తిరుగుతున్నారు? ప్లీజ్ లీవ్ మీ అలోన్. సార్, ట్రై టు అండర్స్టాండ్. నేను ఎవరైనా ఏమండి? రావడం లేదా? అయ్యో, తను ఆ అమ్మాయి కాదండి. అర్థం చేసుకోండి. వెళ్ళండి. What? అని కొంచెం ఆ, చెప్పండి. అవును అవును, ఇది ఆ పిల్ల కాదు తమ్ముడు, వేరే. మీ తమ్ముడా? అవును, నా తమ్ముడు. అవును. మరి ఎవడు? ఇది నా చెల్లి. అన్న 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 వెళ్ళిపోండి అన్న. అన్నా? తమ్ముడు, నా తమ్ముడు What? ఆ పక్క వెళ్ళి What are you మాట్లాడుకుందాం. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆగవయ్యా. ఏ బాబు, అలెక్స్, నీ ప్రాబ్లం ఏంటి? ఆ పిల్ల నీకు ఐ లవ్ యూ చెప్పాలి, అంతే కదా? ఇన్నాళ్ళు నువ్వే పీకావు, ఏం లేదు కదా. ఇకపై మేము చూసుకుంటాం. Hey, I hate you. ఐ లవ్ యూ. అచ్చు మీలాగే ఒక అమ్మాయి పక్కన నిలబడితే అద్దమేమో అనుకుని భయపడతారు. మా అన్నయ్య ఆమెను ఇంకా లవ్ చేశాడు, కానీ ఆమె చనిపోయింది యాక్సిడెంట్లో. చనిపోయిందా? ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కదా, కానీ ఆయన నమ్మట్లేదే. ఇంకా అమ్మాయి ప్రాణాలతోనే ఉందనుకుని మీ వెంట పడుతున్నాడు. నిజం. ఇంకా మాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. పిలిచారా? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆయనకి ఏమైందో తెలుసుకోవచ్చా? అది చెప్పాలనుకుంటేనే గుండె బరువు ఎక్కుతుందమ్మా. ఒక్కరోజు ఇవ్వండి, మేము చెప్తాం. చెప్పాలనుకుంది చెప్పేసా. ఏదైనా ప్లాన్ చేసే కదా చెప్పాలి.